హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్యాక్స్ విత్ ఆకాష్. ఈరోజు వచ్చేసి మనం చేయబోతున్నాము ద డ్రాయింగ్ ఆఫ్ పారాబోలా యూజింగ్ ద ఆబ్లాంగ్ మెథడ్. లెట్స్ గెట్ స్టార్ట్. So friends, మనం చేయబోతున్నాము the drawing of parabola using the oblong method. So let's get started. First వచ్చేసి ఎప్పట్లాగానే ఒక యూనిట్స్ అనేది సెట్ చేసుకుంటాం. యూనిట్స్ అనేది 0.0 అండ్ మిల్లీమీటర్స్ 10. దాని తర్వాత లిమిట్స్ వచ్చేసరికి 0,0 అంటే లోవర్ లెఫ్ట్ కార్నర్ అండ్ 297 297, 210. ఇది అప్పర్ రైట్ కార్నర్. ఇది ఎందుకు చేస్తామంటే దీస్ ఆర్ ద మెజర్మెంట్స్ ఆఫ్ ఏ ఫోర్ సైజ్ పేపర్. నెక్స్ట్ వచ్చేసి ఒక రెక్టాంగిల్ తీసుకున్నాం. ఆర్ఈసి సో రెక్టాంగిల్ వచ్చేసి ఫస్ట్ కార్నర్ పాయింట్ అంటే 0,0. నెక్స్ట్ కార్నర్ పాయింట్ వచ్చేసరికి 297, 210. ఇక్కడ తప్పు చేశాను. ఆర్ఈసి ఎంటర్. ఫస్ట్ కార్నర్ పాయింట్ వచ్చేసరికి 0,0. నెక్స్ట్ కార్నర్ పాయింట్ వచ్చేసరికి 297. ఓకే 297, 210. ఓకే, ఇప్పుడు జెడ్ ఎంటర్, ఏ ఎంటర్, కరెక్ట్గా జూమ్ అయింది. ఇక్కడ నుంచి క్వశ్చన్ కాపీ చేసుకుందాం. Draw a parabola of base 120 mm and axis 80 mm by oblong method. సో ఫస్ట్ బేస్ వచ్చేసి మనకు 120 mm కావాలి. సో లైన్ ఏదో ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్ క్లిక్ చేసుకొని ఇక్కడ 120 ఎంటర్. అండ్ మనకి యాక్సిస్ ఇక్కడ ఏమన్నారు, యాక్సిస్ 80 mm కావాలి. సో ఇది 80 సెట్ చేసుకొని ఎంటర్. మళ్ళీ బేస్ ఎంత ఉంటుందో పైన కూడా అంతే ఉంటుంది కదా. సో మళ్ళీ 120 ఎంటర్. మళ్ళీ కిందికి 80 ఎంటర్. ఒకసారి మొత్తం డ్రాయింగ్ని కొద్దిగా ఇటు జరుపుకున్నాము. జస్ట్ ఇది కట్ చేసి కొంచెం రైట్ సైడ్కి ప్లేస్ చేసుకున్నాం మన కన్వీనియన్స్ కోసం. సో ఇక్కడ డైమెన్షన్స్ అనేవి ఇస్తాము. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకు అయ్యేది 120. నెక్స్ట్ మళ్ళీ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా మనకు అయ్యేది 80. దిస్ ఈస్ ద బేస్ 120, దిస్ ఈస్ ద యాక్సిస్ 80. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక లైన్, ఓకే దీన్ని ఫస్ట్ ఎగ్జిట్ చేసేసి ఇంకొక లైన్ డ్రా చేస్తాం. లైన్ ఆర్ యూ క్యాన్ యూస్ డిఫ్ కమాండ్. అయితే పాయింట్ చేద్దాం. ఒకసారి ఒక పాయింట్ ఇక్కడ సెట్ చేసుకొని మిడ్ పాయింట్ దగ్గర ఒక పాయింట్ సెట్ చేస్తాం. చేసిన తర్వాత ఒక లైన్ అన్నది ఈ మిడ్ పాయింట్ నుంచి ఇక్కడ దాకా గీస్తాం. ఎందుకంటే ఎప్పుడైనా మనం పారాబోలా చేసేటప్పుడు ఫస్ట్ హాఫ్ అనేది ఒక సైడ్ చేసుకుంటాము, దాని తర్వాత దాన్ని మిర్రర్ చేసి సెకండ్ హాఫ్కి వెళ్ళిపోతాం. దట్ ఈస్ ద సింప్లెస్ట్ మెథడ్. సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఓకే, మనం ఇంకొక చిన్న లైన్ సెగ్మెంట్ ఇక్కడ ఇచ్చుకున్నాము, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఇది ఎందుకంటే ఇప్పుడు చెప్తాను చూడండి. అండ్ ఇంకొక లైన్ సెగ్మెంట్ ఇక్కడ కూడా ఇక్కడ అవసరం పడదు. సో
120 బేస్ 80 యాక్సిస్ ఒకటి ఇలా మధ్యలో చేసుకున్నది. ఎందుకంటే పారాబోలా డ్రా చేసినప్పుడు మనం ఎప్పుడైనా ఒకటే సైడ్ చేస్తాము, ఇంకొక సైడ్ మిర్రర్తో రిప్లేస్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే div కమాండ్ని యూజ్ చేస్తాం. div కమాండ్ని యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఇది సెగ్మెంట్స్ లాగా డివైడ్ అవుతుంది. ఎంటర్ ద నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్, మనకి కావాల్సింది 4 సెగ్మెంట్స్. ఎంటర్. ఓకే, ఇప్పుడు 4 సెగ్మెంట్స్లో డివైడ్ అయిపోయింది, కానీ మనకి పాయింట్ కనిపించలేదు అంటే ఎక్కడ డివైడ్ అయింది. సో మనం పీటెక్ వెళ్తాం. పీటెక్ వెళ్ళేసి ఇక్కడ క్రాస్ సెలెక్ట్ చేసి సెట్ సైజ్ ఇన్ అబ్సల్యూట్ యూనిట్స్, ఎందుకంటే రిలేటివ్లో పెట్టుకుంటే స్క్రీన్ మారే కొద్దీ అంటే ఇలా జూమ్ ఇన్ జూమ్ చేస్తుంటే మళ్ళీ అది కూడా పెరుగుతూ తగ్గిపోతూ ఉంటుంది, పెద్ద తలనొప్పి. సో పాయింట్ సైజ్ 3, సెట్ సైజ్ ఇన్ అబ్సల్యూట్ యూనిట్స్. ఓకే, చూడండి వచ్చింది. ఓకే, సో 1 2 3 ఇది 4 సెగ్మెంట్స్లో డివైడ్ అయింది, 3 పాయింట్స్. ఈ పాయింట్ మనకు అవసరం లేదు, చేద్దాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే డివైడ్ చేస్తాము విత్ దిస్ వన్. ఇక్కడ కూడా సేమ్ 4 సెగ్మెంట్స్లో డివైడ్ చేస్తాము. ఎంటర్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక లైన్ అన్న డ్రా చేస్తాం. ఈ పాయింట్ నుంచి ఇక్కడ దాకా, ఈ పాయింట్ నుంచి ఇక్కడ దాకా, ఈ పాయింట్ నుంచి ఇక్కడ దాకా. లైన్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది 90 డిగ్రీస్ దాంట్లో సెట్ అయి ఉంది. సో మనం ఇట్లా చేద్దాం అనుకుంటే రాదు. సో F8 ప్రెస్ చేస్తే మళ్ళీ మనం అనుకున్న యాంగిల్లోకి వచ్చింది. అలా మళ్ళీ ఎంటర్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంటర్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎగ్జిట్. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఏదైతే ఇప్పుడు లైన్స్ గీసామో ఈ లైన్స్కి ఈ పాయింట్ నుంచి కిందికి డ్రా చేస్తాము ఒక లైన్. ఇక్కడ చూడవచ్చు మీరు, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా. సరే, నెంబరింగ్ చేసేసుకున్నాము, ఈజీగా ఉంటుంది. టెక్స్ట్ ఎంటర్, స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్, హైట్ వచ్చేసి ఒక 4 తీసుకున్నాము, యాంగిల్ ఆఫ్ రొటేషన్ 0. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది 1, ఇది 2, ఇది 3. ఇది 3. ఇక్కడ వచ్చేసి ఇది 1 ఇది 2 ఇది 3. అది కూడా చేసేసుకున్నాం. ఇది వచ్చేసి 1, ఇది వచ్చేసి 2, ఇది వచ్చేసి 3. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ లైన్ అన్నది ఏదైతే 3 ఉందో దాన్ని 3 దాకా చేస్తాం, 3 దాకా. నెక్స్ట్ 2 ఉందో 2 దాకా, అండ్ మళ్ళీ అదే 1 1 దాకా. సో ప్రిటీ మచ్ మన పారాబోలా అయిపోయినట్టే. ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ ఇంకా ఈ పాయింట్కి మనము ఒక స్పెషల్ లైన్ని డ్రా చేస్తాము. ఆ స్పెషల్ లైన్ని డ్రా చేసిన తర్వాత దాన్నే ఇక్కడ నుంచి మిర్రర్ చేస్తాము ఆన్ టు ద రైట్ సైడ్, అండ్ అవర్ డ్రాయింగ్ విల్ బి కంప్లీటెడ్. సో చూసినట్టయితే ఇక్కడ ఇది పాయింట్ P1 P2 P3 అది కూడా చేసేసుకున్నాము. టెక్స్ట్ అంటే ఇది P1 P2 P3. ఇక్కడ టెక్స్ట్ అంటే ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పాయింట్ అనేది P1. కొంచెం హైట్ తగ్గించుకున్నాం టెక్స్ట్ ఎంటర్.
ఒక స్టార్టింగ్ పాయింట్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ హైట్ నేను 2 ఇస్తాను, కొంచెం చిన్నగా. ఎంటర్, రొటేషన్ 0. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి P1, ఈ పాయింట్ వచ్చేసరికి P2, మళ్ళీ ఈ పాయింట్ వచ్చేసరికి P3. ఓకే, సో ఈ పాయింట్ వచ్చేసరికి P3. ఇక్కడ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ 3 పాయింట్స్కి మనం ఒక స్పెషల్ లైన్ని డ్రా చేస్తాం. స్పెషల్ లైన్కి కమాండ్ వచ్చేసి SPL అండ్ ఎంటర్. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అండ్ ఫైనల్లీ ఇక్కడ దాకా, అండ్ దెన్ ఎంటర్ క్లిక్ చేస్తే స్పెషల్ లైన్ డ్రా అయిపోయింది. ఇప్పుడు ఈ స్పెషల్ లైన్ని కొంచెం థిక్గా చేయడానికి మనము ఇక్కడ దాకా ఒకసారి సారీ మనము ఈ కార్నర్ నుంచి, అంటే ఈ కార్నర్ నుంచి ఇక్కడికి 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 ఇక్కడికి, సో ఈ స్పెషల్ లైన్ తీసేసి మళ్ళీ చేద్దాము. SPL ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఏవైతే మనం పాయింట్స్ చేసుకున్నామో అక్కడి నుంచి వెళ్ళేలాగా మనము ఈ కార్నర్ పాయింట్ నుంచి చేస్తాం అన్నట్టు. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని కొంచెం థిక్గా చేయడానికి, అంటే కొంచెం కనిపించేలా చేయడానికి కోసం మనము P8ని వాడతాము. P8కి వెళ్ళేసి సెలెక్ట్ పాలిలైన్, ఈ లైన్ని సెలెక్ట్ చేసుకుంటాము అండ్ ఎంటర్ ఎంటర్. మనం దీన్ని విత్ మార్చాలనుకుంటాం. విడ్త్లోకి వెళ్ళేసి 0.8, మళ్ళీ ఎంటర్. ఇప్పుడు లైన్ అలా థిక్ అయిపోయింది, ఎస్కేప్ కొట్టేసేయండి. దాని తర్వాత దీన్నే ఇప్పుడు ఇటు సైడ్కి మిర్రర్ చేసేద్దాం. MIRROR మిర్రర్ కొట్టేసి సెలెక్ట్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు మీరు చేయాలనుకుంటే ఇది ఒకటే లైన్ అంటూ మిర్రర్ చేయొచ్చు, లేదంటే ఏదైతే ఇవి ఉన్నాయో 1 2 3 1 2 3 ఇవన్నీ కూడా అటు సైడ్కి మిర్రర్ చేయొచ్చు. సో అన్నీ చేసేద్దాము. అన్నీ ఇలా సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొట్టేసింది. అంటే ఇక్కడ మీకు అది సెలెక్ట్ అయినప్పుడు కింద ఇక్కడ చూడొచ్చు మీరు ఏంటి ఆబ్జెక్ట్ ఫౌండ్ అలా. సో దీన్ని ఎంటర్ కొట్టేసి సెలెక్ట్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్ లైన్. ఇది మనకి ఫస్ట్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్ లైన్. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇలా వచ్చేసింది ఇక్కడ రైట్ సైడ్కి. దీన్ని ఏం చేస్తామంటే ఎఫెక్ట్ క్లిక్ చేయండి ఒకసారి. ఎఫెక్ట్ క్లిక్ చేసి ఇలా నార్మల్గా మౌస్ దగ్గర క్లిక్ చేసి ఎరేజ్ యువర్ సోర్స్ ఆబ్జెక్ట్స్ అంటే నో. అండ్ యా, దిస్ ఈస్ ప్రిటీ మచ్ ఇట్. మన పారాబోలా డ్రాయింగ్ యూజింగ్ ద ఆబ్లాంగ్ మెథడ్ ఈస్ కంప్లీటెడ్. క్వశ్చన్లో ఏమన్నాడు? బేస్ ఆఫ్ 120 mm, బేస్ ఆఫ్ 120 mm, యాక్సిస్ ఆఫ్ 80 mm, యాక్సిస్ ఆఫ్ 80 mm, అండ్ ఇక్కడ నుంచి ఒక మనం ఫస్ట్ ఒక హాఫ్ పారాబోలా డ్రా చేసుకున్నాము. దాని తర్వాత నెక్స్ట్ హాఫ్ పారాబోలాని అటు సైడ్కి మిర్రర్ చేస్తాను. ఈ కన్స్ట్రక్షన్ స్టెప్స్ కూడా చేయాలనుకుంటే చేయొచ్చు. అండ్ దెన్ దానికి తగ్గట్టుగానే లేబులింగ్, అంటే నేను ఇక్కడ చేయలేదు బట్ ఇలా ఇది పైకి అనేసి పైకి అండ్ ఇది P1 P2 P3, ఇది P1 డాష్ P2 డాష్ P3 డాష్. ఇక్కడ కూడా మీరు చేసుకుంటే అదే చేసుకోవచ్చు నార్మల్గా 1 డాష్ 2 డాష్ 3 డాష్. తర్వాత ఈ రెక్టాంగిల్కి నేను కూడా ఇచ్చేద్దాం అయిపోతుంది ఇక్కడ. ఓకే ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే వద్దులేదు మరి చిన్న అయిపోయింది. టెక్స్ట్ ఇచ్చేసి స్టార్ట్ ఏ పాయింట్ 4 ఇచ్చేసి ఎంటర్ అండ్ ఎంటర్. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి సారీ ఇది కాదు ఏ అన్నది ఇక్కడ సైడ్, ఇది ఏ పాయింట్ మారుస్తాను ఒక నిమిషం. BCD ఇక్కడ ఉంది ఏ పాయింట్. ఇది ABCD. ఇది ఒక రెక్టాంగిల్ తీసుకున్నాము.
దాని తర్వాత పారాబోలా హాఫ్ సైడెడ్ చేసుకున్నాము. దాన్ని మిర్రర్ చేసి ఇటు సెట్ చేశాను. అండ్ తర్వాత P1 P2 P3 అనేది ఇక్కడ మళ్ళీ అలానే P1 డాష్ P2 డాష్ P3 డాష్ అని లేబుల్ చేస్తాము. ఇంకా అంతే, డ్రాయింగ్ అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.